హలో సార్. హలో సార్ నమస్కారం సార్. హలో హలో నమస్తే సార్, జీవో నెంబర్ 46 సార్, కానిస్టేబుల్ సార్. రేపు అసెంబ్లీ ఉంది కదా సార్, రేపు అవునవును రేపు మాట్లాడుతున్నాను. మీరు అసెంబ్లీలో మాట్లాడాను సార్. మాకు మెరిట్ స్టూడెంట్ సార్ 125 మార్కులు వచ్చినాయి సార్. మాకు ఆల్రెడీ ట్రైనింగ్ సీఎం గారు బ్రదర్ రేపు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయనది కూడా మహబూబ్ నగరే చెప్పినా కదా, ఆయనకు కూడా 46 దాని మీద ఉన్నది. ఇప్పుడు ట్రైనింగ్ డేట్ కూడా వచ్చింది సార్. ఇవాళ నేను మన స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడినాను. రేపు వాళ్ళందరూ అదే పనులు ఉన్నారు. రేపు రేపట్ల దాని మీద డెసిషన్ తీసుకుంటున్నారు. డెసిషన్ సీఎం గారు కూడా తీసుకోలేదు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద ఉన్నది గత ప్రభుత్వం చేసిన పనికి. అందుకోసం అని దాన్ని ఎట్లా మారవాలన్నా అనేది దాని గురించి లాయర్లను అందరిని పెట్టి స్టడీ చేస్తున్నారు. మాట్లాడుతున్నాను. మా మెరిట్ స్టూడెంట్ కి న్యాయం చేయండి సార్. జరా మాకు ఏజ్ లేదు సార్, 32 years ఉంది సార్ చాలా మంది. థ్యాంక్ యూ సార్. హలో సార్. హలో సార్ నమస్కారం సార్. హలో హలో నమస్తే సార్, జీవో నెంబర్ 46 సార్, కానిస్టేబుల్ సార్. రేపు అసెంబ్లీ ఉంది కదా సార్, రేపు అవునవును రేపు మాట్లాడుతున్నాను. మీరు అసెంబ్లీలో మాట్లాడాను సార్. మాకు మెరిట్ స్టూడెంట్ సార్ 125 మార్కులు వచ్చినాయి సార్. మాకు ఆల్రెడీ ట్రైనింగ్ సీఎం గారు బ్రదర్ రేపు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయనది కూడా మహబూబ్ నగరే చెప్పినా కదా, ఆయనకు కూడా 46 దాని మీద ఉన్నది. ఇప్పుడు ట్రైనింగ్ డేట్ కూడా వచ్చింది సార్. ఇవాళ నేను మన స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడినాను. రేపు వాళ్ళందరూ అదే పనులు ఉన్నారు. రేపట్ల దాని మీద డెసిషన్ తీసుకుంటున్నారు. డెసిషన్ సీఎం గారు కూడా తీసుకోలేదు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద ఉన్నది గత ప్రభుత్వం చేసిన పనికి. అందుకోసం అని దాన్ని ఎట్లా మారవాలన్నా అనేది దాని గురించి లాయర్లను అందరిని పెట్టి స్టడీ చేస్తున్నారు. మాట్లాడుతున్నాను. మా మెరిట్ స్టూడెంట్ కి న్యాయం చేయండి సార్. జరా మాకు ఏజ్ లేదు సార్, 32 years ఉంది సార్ చాలా మంది. థ్యాంక్ యూ సార్.